అడ్వకేట్ కాజా మొహిజుద్దీన్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యకు 10 లక్షలు సుపారీ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. 5 సభ్యుల ముఠా ఈ హత్యకు పాల్పడింది. కిషన్ అనే వ్యక్తి ద్వారా వినయ్ గ్యాంగ్ తో ఒప్పందం కుదిరింది. ప్రధాన అనుమానితుడు వినయ్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో 4 నిందితులు గోవాకు పారిపోయినట్లు గుర్తించారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన సెకండ్ హ్యాండ్ కారును 6 నెలల ముందే కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఇక ఈ కేసులో అయితే ప్రధాన అనుమానితుడు ఎవరైతే ఉన్నారో వినయ్ ని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, వినయ్ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబట్టారు పోలీసులు? డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ మాసప్ ట్యాంకులో తీవ్ర సంచలనం సృష్టించినటువంటి న్యాయవాది కాజా మొహినుద్దీన్ సంబంధించిన హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ కేసులో మొత్తం 10 లక్షల సుపారీ ఇచ్చి న్యాయవాది కాజా ముద్దీన్ని హతమార్చినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కిషన్ అనే వ్యక్తి ద్వారా వినయ్తో పరిచయం ఏర్పడి ఒక గ్యాంగ్కి ఈ సుపారీ ఇచ్చినట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా కొన్ని ఆధారాలు సేకరించారు. ఇప్పటికే వినయ్ని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. అయితే వీరందరూ కూడా గోవా నుంచి ఒక సుపారీ గ్యాంగ్ని ఇక్కడ తీసుకొచ్చి రెక్కి నిర్వహించి పక్కా ప్లాన్తో రెక్కి నిర్వహించి న్యాయవాదిని హత్య చేసినట్లు కూడా, అంటే కారుతో ఢీకొట్టి చంపాలని నిర్ణయించి తీసుకున్నట్లు కూడా పోలీసులు కొన్ని వివరాలు సేకరించారు. ఇప్పటికే కారుతో ఢీకొట్టినటువంటి సీసీటీవీ దృశ్యాల ఆధారంగా వీరు ఢీకొట్టినటువంటి కారు డీటెయిల్స్ మొత్తం కూడా పోలీసులు సేకరించారు. నెంబర్ ప్లేట్ లేనటువంటి కార్ని 6 నెలల ముందే ఇక్కడ కొనుగోలు చేసి దాంతో చంపాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 10 లక్షల ఈ సుపారీ గ్యాంగ్ సంబంధించినటువంటి ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వినయ్ని ప్రస్తుతం అయితే అదుపులో తీసుకున్నారు. మొత్తం 5 ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. మిగిలినటువంటి 4 గోవాకు పారిపోయినట్లు కూడా పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించారు. ఇక గతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ముజాహిద్ అలం ఖాన్ కావచ్చు, మహబూబ్ అలం ఖాన్ కావచ్చు, వారికి సంబంధించినటువంటి వివరాలపై కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రము వక్ఫ్ భూములకు సంబంధించిన వివాదాలే ఈ యొక్క గొడవలకు కారణం అంటూ కూడా అటు కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. గత కొంతకాలంగా తమ తండ్రికి బెదిరింపులు వస్తున్నాయని చాలామంది ఫోన్లో బెదిరిస్తూనే ఉన్నారు, చంపుతానని బెదిరిస్తున్నారట్టు కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత దారుణానికి పాల్పడినటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలి. అయితే సుపారీ గ్యాంగ్ ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు? అలం ఖాన్, మహబూబ్ అలం ఖానేనా, మజీద్ అలం ఖానేనా, వీరితో పాటు ఇంకెవరైనా ఉన్నారన్న కోణంలో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే ప్రధానితుడు కిషన్ ద్వారా ఎవరైతే నవీన్కి ఇచ్చినటువంటి వినయ్కి ఇచ్చినటువంటి ప్రధానితుడు ప్రస్తుతం అయితే వినయ్ని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. వినయ్తో పాటు సహకరించిన 4 కొంతమంది గోవాకు పారిపోయినట్టు తెలుస్తుంది. కాబట్టి ఆ 4 కోసం కూడా పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఇక వీరితో పాటు ఇంకా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఎవరెవరు ఉంది, అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరన్న కోణంలో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. షాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.